అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి స్నాక్ ఐటెం కారపూస ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈవినింగ్ మనం టీ టైంలో కనుక ఇవి తిని టీ తాగితే చాలా బాగుంటుంది. ఇవి గట్టిగా కట్టుకు రాకుండా చాలా క్రిస్పీగా రావాలంటే కనుక ఈ పద్ధతిలో పిండిని కలుపుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈజీగా మీరు చేసేయగలుగుతారు. ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ కారపూసని ఈజీగా చేసుకునేటట్టుగా మీకు నేను చూపించబోతున్నాను. నేను పిండిని ఒక 2 గ్లాసులు, నేను శనగపిండి ఏ గ్లాస్తో అయితే వేశానో అదే గ్లాస్ తోటి నేను 2.5 తీసుకున్నానండి బియ్యం పిండి. దానిలోకి 1 శనగపిండి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం వేశాను. కొద్దిగా వాము వేసుకోండి, ఒక అర స్పూన్ వాము వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగోదండి, కొంచెం చూసుకుని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు పిండిలో కలుపుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను న్యూ వీడియో అంటే కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు వెంటనే చూడొచ్చు. దీనిలోకి బాగా వేడివేడిగా ఉన్న నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండి అంతా కూడా బాగా కలిస్తేనే బాగుంటుందండి, బాగా క్రిస్పీగా వస్తాయి. బాగా మరగబెట్టి వేడిగా ఉన్న నెయ్యిని మాత్రమే వేసుకోండి. చూడండి, పిండి అంతా కూడా ఇలా బాగా కలిసిపోయినాక వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ముందు నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను, తర్వాత చూసుకుని చిన్న చిన్నగా కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలండి. ఒకటేసారి పోస్తే మళ్ళీ లూజ్ అయిపోయింది అనుకోండి, పక్కన మనకి పిండి కనుక అవైలబుల్ లేకపోతే అంతా పలచగా అయిపోతుంది, కారపూస అనేవి సరిగా రావు. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, నీట్గా హైజీనిక్గా చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇలాంటివి చేసి పెట్టడం వల్ల బయట వాటికన్నా కూడా ఇంట్లో ఇష్టపడతారు. మనం గట్టిగా అలా చేసి పెడితే వాళ్ళకు కూడా తినాలనిపించదు. అందుకని పిండి కలుపుకునే విధానంలోనే మనం చేసే స్నాక్స్ ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా కనుక మనం చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ఎవరైనా సరే ఈవినింగ్ పెద్దవాళ్ళైనా సరే టీ టైంలో కొన్ని తినేసి టీ తాగితే చాలా బాగుంటుందండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే గిద్దల్లోంచి దిగదండి. పిండిని చాలా వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలు తీసుకుని చూడండి, ఇలా కారపూస ఉన్న ప్లేట్ ఉన్న గిద్దలు ఉంటాయి, ఆ ప్లేట్ వేసుకుని మనం కారపూసను చేసుకోవాలి. దీనిలోకి పిండిని పెట్టుకోండి. పిండి పెట్టుకునే ముందు గిద్దల లోపల ఆయిల్ కానీ లేకపోతే కొంచెం తడి కానీ రాసి మనం ఈ కారపూసని చేసుకుంటే ఈజీగా దిగుతాయి. చూడండి, నేనైతే వాటర్ అప్లై చేశాను లోపల. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఈ కారపూసని మనం దానిలోకి ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తుకోండి. ఫస్ట్ సారి ఒత్తినప్పుడు కొంచెం ఆయిల్ అనేది పొంగి వస్తుంది, దాన్ని బట్టి చూసుకుని తక్కువ ఒత్తుకోండి. మళ్ళీ పొంగిపోతే చాలా ప్రమాదం కాబట్టి కొంచెం చూసుకుని ఒత్తుకోవాలి. శనగపిండి పొంగి వస్తుంది, 1-2 సార్లు మనం ఒత్తుకునే వరకు శనగపిండి పొంగి వస్తుంది కాబట్టి ముందుగా ఒత్తుకునే 2 సార్లు తక్కువగా ఒత్తుకోండి. తర్వాత పొంగంతా కూడా తగ్గిపోతుంది. ఇలా కదిలించకుండా ఇలా వేయించుకోండి. అన్నీ కూడా ఈక్వల్గా ఏగే వరకు తిప్పుకుంటూ వేయించుకొని తర్వాత తీసేసుకోవాలి. బాగా అన్నీ క్రిస్పీగా కాలి ఆ నూనె పొంగంతా ఆరిపోతుంది, అప్పుడు మనకు కాలినట్టుగా తెలుస్తుంది అనమాట. అలా నూనె పొంగు తగ్గిన తర్వాత మనం తీసేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. ఎక్కువగా ఎర్రగబడినా కూడా టేస్ట్ బాగుండవండి. చూసుకుని చక్కగా వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టపడి తినే కారపూస అండి. ఇలా క్రిస్పీగా చేసుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ చేసి పెడతాను, మీరు కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.